లోకములో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన దగ్గర ఏమీ లేదు, కానీ అందరి దగ్గర ఉన్నదానికంటే గొప్పది ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యము. పేతురు, యాకోబు, యోహానులు కూడా దేవాలయ ద్వారము దగ్గర పడి ఉన్నటువంటి 40 ఏండ్ల వయస్సున్న కుంటివాడు, అంటే నడువలేడు, మోసుకొని తీసుకుని వస్తున్నారు. అందరి వైపు దీనంగా చూస్తూ చేతులు చాస్తూ వారు ఏదైనా సాయం చేస్తే దానితో తన యొక్క జీవనోపాధిని గడుపుకోవాలనేటట్టి అదే విధమైన దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తితో అంటున్నారు, నీకు ఇచ్చుటకు మా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, కానీ యేసు నామమున నీవు లేచి నడువుము. అది వారు పలికినటువంటి మాట. అందులో పేతురు గారి పేరు లేదు, యాకోబు గారి పేరు లేదు, యోహాను గారి పేరు లేదు. అనగా ఒకరు బాగుపడవలను అంటే మనిషిని బట్టి బాగుపడుట కాదు, దేవుని బట్టి బాగుపడుట. పలికేవారు దేవుని పేరున పలికేవారు దేవుని సేవకులు, దేవుని పేరున ప్రార్థన చేసేవారు దేవుని సేవకులు. కానీ నడిపించేవాడు దేవుడు. పేతురు గారు చెప్పినటువంటి మాట ఇదే, మేము కాదు నిన్ను బాగు చేసినది, ఈ కుంటివారిని బాగు చేసింది పేతురు, యాకోబు, యోహానులు కాదు, కానీ యేసు నామమున యేసు ప్రభు అయితే సిలువ వేయబడ్డారు, మరణించి మరణమును జయించే బలాన్ని కలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడిని రుజువు చేసుకున్నారు తన పునరుద్ధానము ద్వారా. ఆయనయే ఈ కుంటివానికి నడిచే శక్తి, నిలవబడే శక్తి, పరుగెత్తుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి, గంతులు వేయగలిగినటువంటి శక్తి ఆయనను బట్టియే అని తెలియచేసినాడు. కనుక ఈ రోజున మనము దేవుని వాక్యమును కలిగిన వారమై ఉంటే మనము బలవంతులమే.